రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చార్ట్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఈరోజు ఎగ్జాక్ట్గా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక అప్పటి నుంచి కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్టయితే బుల్లిష్ మోర్బోజ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బికాజ్ ఇది ఒక సపోర్ట్ ఏరియా నుంచి సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం వచ్చింది. నేను ఎగ్జాక్ట్ ఇదే సపోర్ట్ జోన్ దగ్గరనే ఇది వెయిట్ చేస్తూ ఉండింది. మనం నిన్న కూడా డిస్కషన్ చేస్తున్నాం 24,650 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ అని. సో ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఇంకా అబోవ్ మొమెంటం చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే రేపు 24,850 లెవెల్ అనేది చాలా క్రూషియల్. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా మనకి 24,850 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అంటే మనకి 25,000 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. బికాజ్ మనకు అక్కడి వరకు అప్వర్డ్ రెసిస్టెన్స్ ఏరియాస్ ఉన్నా ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్స్ చూస్తూ ఉంటే 24,850 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ నుంచి కూడా మనకి 25,000 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఐదర్ 24,850 లెవెల్ అన్నా అబోవ్ బ్రేక్ కావాలి, లేదా 24,750 డౌన్వర్డ్ బ్రేక్ అయ్యినా మళ్ళీ సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇదే సపోర్ట్ జోన్లో ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇంకా గ్యాప్ డౌన్ అయింది అంటే 24,650 లెవెల్ డౌన్వర్డ్ ఏదైతే ఆ లెవెల్ అనేది చాలా క్రూషియల్. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్ మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాం బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక సపోర్ట్ జోన్లో ఉంది, ఈ జోన్ నుంచి మొమెంటం అప్వర్డ్ చేస్తుంది అని. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి కూడా క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయిందో, దాన్ని బట్టే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఏదైతే డ్రా చేసుకున్న సపోర్ట్ జోన్ ఉందో అది పర్ఫెక్ట్ జోన్ అని. సో ఇక్కడ నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే అబౌవ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఈ రేంజ్ నుంచి ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు మనకి రీటెస్ట్ అయ్యి లాస్ట్ 3 క్యాండిల్స్ మొమెంటం అనేది చేసింది. సో రేపు ఒకవేళ 56,291 లెవెల్ అనేది క్రూషియల్. సో ఇక్కడికన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా మనకి 56,640 లెవెల్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 56,291 లెవెల్ ఐదర్ అప్వర్డ్ బ్రేక్ కావాలి, లేదా 56,162 లెవెల్ డౌన్వర్డ్ బ్రేక్ అయితే మళ్ళీ సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా హెవీ గ్యాప్ డౌన్ అయింది అంటే ఇదే సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ కూడా మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రోజు మనం ఒక స్టాక్ అయితే అబ్జర్వేషన్ చేస్తుంటాం కదా. సో ఈ రోజు మనం అబ్జర్వేషన్ చేసుకోబోయే స్టాక్ ఏది అంటే జేజీ కెమికల్ స్టాక్. జేజీ కెమికల్ స్టాక్ని అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూస్తే ఈ లెవెల్ అనేది రీటెస్టింగ్ లెవెల్. సో ఇక్కడ నుంచి కూడా రీటెస్ట్ అయ్యి మనకి ఇక్కడ మార్నింగ్ స్టార్ అనేది ఫామ్ అయింది. ఈరోజు క్యాండిల్తో ఇది ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ చేస్తుంది. అండ్ టార్గెట్ వచ్చేసి చాలా చిన్న టార్గెటే, ఇది మన టార్గెట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం క్యాల్కులేట్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 8% టార్గెట్ అనేది అబవ్ అయితే ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని ఎంట్రీ అయితే తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మనం ఇంతకు ముందు ఇలానే డిస్కషన్ చేసుకున్న అరవింద్ ఫ్యాషన్ స్టాక్ ఇక్కడ చూస్తే టార్గెట్ని అయితే ఈరోజు ఇచ్చేసింది. స్టాక్ టార్గెట్ ఇచ్చి కూడా ఇంకా అబవ్ మొమెంటం అనేది చేసింది. ఎగ్జాక్ట్గా మనం డిస్కషన్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఇది ఎంతవరకు చేసింది అనేది చూద్దాము. ఎగ్జాక్ట్గా మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఇది మనకి ఇచ్చిన టార్గెట్ ఇక్కడి నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఈ లెవెల్ నుంచి ఇక్కడ చూస్తే 14% టార్గెట్ని మనకు అరవింద్ ఫ్యాషన్స్ అనేది ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.